తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురంలో పొన్నెకల్లు నుంచి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు, కుసుమంచిలో దేవాదాయ పునర్నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి స్థానిక ఎంపీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిసే విధంగా ఆ మేడారాన్ని ఆనాడు అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాములవారి గుడి, భద్రాద్రి అనే పేరు ఆ జిల్లాలో చేర్చారు. ఆ రాములవారి గుడికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద గోదావరి బాసర నుంచి భద్రాచలం వరకు ఈ టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రదేశంలో అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1000 కోట్ల రూపాయలు మొదటి విధంగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం.